ఆంధ్రప్రదేశ్లో నేటితో ఓ పనైపోయింది. మొదలైన చివరి దశ పంచాయతీ కౌంటింగ్. ఏజెన్సీలో గులాబీ సైన్యం, టీటీడీ గ్రీన్ మంత్ర, ప్రాణం తీసిన ఈత సరదా, ఆచార్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకొచ్చిన ఊరువాడ 60 వార్తలకు స్వాగతం. అప్డేట్ చూద్దాం. చంద్రమతి ఘటనను తప్ప ఏపీలో తుది దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో 80% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పోలింగ్ ముగియటంతో 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. పలు చోట్ల రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే ప్రకటిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. రాత్రికి అన్ని పంచాయతీల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. చివరి విడతలో 3299 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 554 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇవాళ మిగిలిన 2743 సర్పంచ్, 22423 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే 2 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 91 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ దశతో రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చిన 13097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పాత ఒంగళ్లు ఒడ్డిపాలెంలో పోలింగ్ సందర్భంగా 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గ్రామ వాలంటీర్ ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయిస్తున్నారంటూ మరో వర్గం ప్రజలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కర్చుకుంటపల్లిలో వైసీపీ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. తమ ఏజెంట్లను పోలింగ్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే బూత్ లోకి అనుమతించలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు ఆలస్యంగా వచ్చారని, ఆ కారణంగానే వారిని లోనికి అనుమతించలేదని పోలింగ్ సిబ్బంది చెప్పడంతో కలెక్టర్, పోలీసు అధికారులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో రిటర్నింగ్ అధికారి రమణ వారిని పక్కన పెట్టారు. వారి దగ్గర సరైన గుర్తింపు పత్రాలు లేవంటూ ఓటు వేసేందుకు అనుమతించలేదు. దీనిపై సర్పంచ్ అభ్యర్థిని జవ్వాజీ లక్ష్మీకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఓటేసి అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని 38 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. అన్ని చోట్ల ఓటర్లు ఓటేసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక వృద్ధులు సైతం ఓటేసేందుకు పోటీ పడ్డారు. కుటుంబ సభ్యుల సాయంతో పలువురు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన నియోజకవర్గంలో 3 విడతల్లో వైసీపీ మద్దతుదారులే అధిక పంచాయతీలను కైవసం చేసుకున్నారని తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం గంగుళవాయిపాళ్యంలో రఘువీర దంపతులు ఓటేశారు. గ్రామంలో ఎవరు గెలిచినా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రఘువీర తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఏజెన్సీలో పోలింగ్ కోసం మంచి ఏర్పాట్లు చేశారన్నారు. ఆదివాసీలు చైతన్యంతో భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల పంచాయతీలో జిల్లా కలెక్టర్ చక్రధర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో పోలింగ్ జరిగిన తీరుపై గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఏజెంట్ల ఓట్ల లెక్కింపు సమయంలోనే రావాలని సూచించారు. దీంతో డీఎస్పీ తీరును పలువురు ఏజెంట్లు తప్పుపట్టారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పంచాయతీ పోలింగ్ తీరును జిల్లా కలెక్టర్ హిమాన్షు పరిశీలించారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఎన్నికలు సజావుగా సాగినట్టు తెలిపారు. కౌంటింగ్ ను నిష్పక్షపాతంగా నిర్వహించి విజేతలను ప్రకటించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో పోలింగ్ సరళిని ఎస్పీ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాలకు భారీ భద్రత కల్పించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు 39వ డివిజన్ అభ్యర్థి ఎంపిక మార్పుపై పార్టీలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. బీ ఫారం ఇచ్చాక తనను పోటీ నుంచి ఎలా తప్పుకోమంటారంటూ 3 రోజుల క్రితం పూజిత వర్గం ఎంపీ కేశినేని నానిని నిలదీసింది. శివను అభ్యర్థిగా ప్రచారం చేయడంతో పూజిత ఆందోళనకు దిగారు. బహిరంగ వేదికలపై పార్టీని విమర్శించినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదంటూ టీడీపీ అధిష్టానం కేశినేని నాని, బుద్ధా వెంకన్నను హెచ్చరించింది. నేతల పరస్పర విమర్శలతో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీరియస్ అయింది. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్ణయం తీసుకునేంత వరకు సంయమనం పాటించాలని ఆదేశించింది.
ఏపీలో అభ్యర్థులు అప్పుడే మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన 21వ వార్డు అభ్యర్థి కామిశెట్టి సత్యబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలపై ప్రజలకు వివరించారు. ప్రజలు ఆశీర్వదిస్తే నగరంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతానన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని జెడ్పీ కార్యాలయం ముందు కొంతమంది ఆందోళనకు దిగారు. కనిగిరికి చెందిన పలువురు జెడ్పీ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన తమ చేత అధికార పార్టీ నాయకులు బలవంతంగా విత్డ్రా చేయించారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సద్గురు సంత్ సేవాలాల్ సేవలను ఆయన కొనియాడారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి పథకాలు అమలు చేస్తుంటే సామాజిక స్పృహ లేని వ్యక్తులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిల్ మండలం చింతల ఘాట్ శివారులో ఆయన అవర్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. జెడ్పీటీసీ సభ్యురాలు పాయం రమణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గంప రాంబాబు ఆధ్వర్యంలో గ్రామాల్లోని టీఆర్ఎస్ సభ్యులు సానుభూతి పరులకు క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో చొప్పదండి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు ప్రతి విషయంలో కాపాడుకునే సంస్కృతి కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల ప్రమాద బీమా వస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పవన్ కు సూచించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనానికి ఈ విషయంలో ఎక్కువ బాధ్యత ఉందన్నారు గంటా. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో, ట్యాక్స్ల రూపంలో 46,000 కోట్లు చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 9,000 కోట్లు చెల్లించిందని చెప్పారు. విశాఖ ఉక్కును సెయిల్లోను, ఎన్ఎండీసీలోను కలిపితే లాభాల బాటలోకి వస్తుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో యువకులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చామని పల్ల రాజేశ్వరరెడ్డి చెబుతున్న మాటను నిజమైతే భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ ఆయన వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు వివేక్ అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కి ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీని అటకెక్కించిందన్నారు. పట్టభద్రులంతా విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికలంటే ఎగిరి గంతేసిన సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఎలక్షన్స్ ఫీవర్ పట్టుకుందని బీజేపీ నేత మనోహర్ రెడ్డి విమర్శించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంతో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్యాద్రి రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల నిజామాబాద్ లో జరగనున్న బీజేపీ మీటింగ్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్యను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదులకే రక్షణ లేకుంటే ఇక ప్రజలు ఎలా రక్షణ కల్పిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు. పోతన విజ్ఞానపీఠం శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలను నగర మేయర్ గుండా ప్రకాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య పోటీలను కూడా ఆయన ప్రారంభించారు. శాంతికృష్ణ సేవా సమితి ఏర్పాటై 36 ఏళ్లు పూర్తయిన సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయింది. స్పిల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్లను కేవలం 60 రోజుల్లోనే పిల్లర్లపై అమర్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. గడ్డరుల ఏర్పాటు పూర్తి కావడంతో ఇక షట్టరింగ్ పనులతో పాటు స్లాబ్ నిర్మాణంపై నిపుణులు దృష్టి పెట్టారు. ఒక్కో గడ్డరు 23 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తుంది. ఒక్కో గడ్డరు తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వాడారు. ఇక గడ్డరు బరువు 62 టన్నులుండగా మొత్తం గడ్డరుల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించారు. తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను ఇప్పటికే నిషేధించిన టీటీడీ పేపర్, జనపనారలతో తయారు చేసిన బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. 5 లడ్డూలు పట్టే బ్యాగును 3 రూపాయలకు, 10 లడ్డూలు పట్టే బ్యాగులను 6 రూపాయలకు అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ములుగు జిల్లాలో చిన్న మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అమ్మల చింతకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. మొదట జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పించారు. ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను అమ్మవారులకు సమర్పించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు జరగబోయే మేడారం చిన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ జగిత్యాల జిల్లాలో ముదిరాజులు రోడ్డెక్కారు. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ముదిరాజుకు మత్స్యశాఖలో సభ్యత్వం ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. వికారాబాద్ లోని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వ్యవసాయ క్షేత్రంలో ముదిరాజ్ సంఘాల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. త్వరలోనే తమ ఐక్యత చూపేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నామని తెలిపారు. తమ రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటంలో త్వరలోనే విజయం సాధిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తమ నివాసాల మధ్య కల్లు దుకాణం నిర్మించడంపై సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బొల్లారం వాసులు మండిపడ్డారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కల్లు దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదే విషయంపై గతంలో మంత్రి హరీష్ రావును కోరగా ఆయన మరో చోట నిర్మించాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. మంత్రి ఆదేశాలను అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కల్లు దుకాణాన్ని మరో చోట నిర్మించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పారెట్ రోహిత్ రెడ్డి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రో హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక నాయకులు ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో సద్గురు సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గిరిజనులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. సేవాలాల్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నేతలు సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో బాల్యమిత్రులంతా ఒకే చోట చేరి సందడి చేశారు. 2002 సంవత్సరానికి చెందిన 10th క్లాస్ బ్యాచ్ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చిన్ననాటి మధుర స్మృతులను అందరితో పంచుకున్నారు. చదువు నేర్పించిన బడికి సాయం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. దేశం కోసం ఆర్మీలో చేరేందుకు 5 ఏళ్లుగా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటోంది ఆదిలాబాద్ యువత. గుడిహత్నూరులోని ఎంపీపీ స్కూల్లో పోలీసులు, పారా ఆర్మీ సభ్యుల శిక్షణలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా దేశభక్తి పెంపొందించుకోవడం శుభపరిణామం అంటున్నారు శిక్షణ ఇస్తున్న పోలీసులు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజావారి సంస్థానంలో నేడు మాట అనే పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఎస్పీబీసీ చైర్మన్ రాజా సాయి కృష్ణ యాచేంద్ర ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాటకు ఎంతో విలువ ఉంటుందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందన్నారు. ఎందరో మహనీయులు మాటకున్న విలువను చాటి చెప్పారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మార్గాని ఎస్టేట్స్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి బ్రాహ్మణ క్రికెట్ జట్లు తరలివచ్చాయి. వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. రాత్రి సమయంలో కూడా క్రికెట్ ఆడే విధంగా లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పురోహితుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ దొంగ పాస్పోర్ట్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
2014 నుంచి 2021 వరకు బోధన్ చిరునామాతో 72 పాస్పోర్ట్లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 6 రోహింగ్యాలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు మరో 66 పాస్పోర్ట్ చిరునామాలపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐ మల్లేశ్వరరావు, ఏఎస్ఐ అనిల్, 3 మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఓ మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీగా మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 62 కేసుల మద్యాన్ని సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో 3 పరారైనట్లు చెప్పిన పోలీసులు వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీవన్గి వాగు నుంచి కొంతమంది ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి 4 ట్రాక్టర్లను పట్టుకున్నారు. 4 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. చిన్న రామాలయంలోని హుండీని, అందులోని నగదును అపహరించుకుపోయారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గత రాత్రి ఆలయ పరిసరాల్లో పంచాయతీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఆ సందర్భంగా ఎవరైనా చోరీకి పాల్పడి ఉంటారా అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా దాచి ఉంచిన కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కలప రవాణా చేస్తున్నారన్న సమాచారం అందటంతో అడవిలో తనిఖీలు చేపట్టారు. నిందితుల నుంచి కలపతో పాటు వాటికి వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య షూటింగ్ కు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. షూటింగ్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. బూరుగుపూడి ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 10 రోజుల పాటు చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటారు.